ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండ్ వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ కొంచెం బూస్ట్ అయిపోతుండే. ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో లిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. అన్ని స్టేట్‌లకు సంబంధించి ఎవరైతే దానికి సంబంధించి అప్లై చేశారో 28,636 పోస్టులకు సంబంధించి సో వాళ్ళందరూ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైతే సెలెక్ట్ కాలేదో గుడ్ న్యూస్ వాళ్ళకు కూడా. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే కొంతవరకు అయితే జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది కొన్ని స్టేట్లలో. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, డివిజన్ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నదని నేను క్లారిటీగా చెప్తాను. అదే విధంగా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అనేది కూడా క్లారిటీ ఉంది మన దగ్గర. సో కన్ఫామ్ గా అదే రోజు డేట్ అయితే వస్తుంది. సో నేను చెప్పాను నిన్న మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనేది. నేను మార్నింగ్ కాసేపట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అని నిన్న ఒక వీడియో చేశాను. సో ఈవినింగ్ వరకు మనకు నైట్ 9 o'clock ఎగ్జాక్ట్ మాకు మా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్ గా చెప్తాను, వీడియో అనేది క్లియర్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ ఫాలో కాలేదు ఫాలో కావండి. మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు, రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మన ఇండియా పోస్టల్ జీడీఎస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే అందులో రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ స్క్రోల్ అవుతాం చూసుకోవచ్చు. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ జనవరి షెడ్యూల్ 1 జనవరి 2026 లిస్ట్ 1 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ పబ్లిష్ అన్నది కదా. సో మీరు దీన్ని అయితే చూసుకోవచ్చు అనమాట. కిందికి స్క్రోల్ చేసుడుతో మీకు ఇక్కడ కింద కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే ఉందో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు దాన్ని అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చెప్తాను, మీరు చూసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసుడుతోనే సో ఇక్కడ అన్ని డివిజన్లకు సంబంధించి అన్ని స్టేట్లకు సంబంధించి అయితే మీకు ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఏ స్టేట్ కి అప్లై చేశారో చూసి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీ అన్ని పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్య ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. సో లిస్ట్ వైజ్ గా నేను చెప్తాను. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ చెప్తాను. అదే విధంగా 47%, 48% కే రావడం అయితే జరిగింది. ఆ ఏ స్టేట్ అనేది క్లారిటీగా తెలుసుకున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ తెలంగాణ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ముందుగా కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1 వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకోవచ్చు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ ఎట్ ద డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ద డివిజన్ టు విచ్ దే ఆర్ సెలెక్టెడ్ ఆన్ బిఫోర్ వచ్చేసి 23/3/2026 అంటే ఈ నెల 23 తారీఖు మీకు లాస్ట్ డేట్ అన్నమాట. బిఫోర్ చూసుకోవచ్చు. ఆ లోపు మీరు ఎప్పుడైనా కానీ ఆ డివిజన్ కి అయితే వెళ్ళొచ్చు. క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ విత్ ఒరిజినల్ ప్లస్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అదే విధంగా దాంతో పాటు 2 సెట్ల కాపీ సెట్స్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 23 తారీఖు ఈ నెల. సో ప్రతి సర్కిల్ కి ఇదే అన్నమాట. సో కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం డివిజన్ వైజ్ గా చెప్తాను. సో తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం చాలా కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్ కి చూసుకుంటే మాత్రం 100% అయితే ఉంది కట్ ఆఫ్. సెకండ్ లిస్ట్ లో తగ్గుతుంది. సో ఆదిలాబాద్ కంప్లీట్ అయిపోయింది. అదే విధంగా హన్మకొండ కూడా 99 ఎక్కడో 100 ఉండడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ స్టోటింగ్ అన్నమాట. సారీ, హైదరాబాద్ సిటీ డివిజన్ వచ్చేసి 100%. అదే విధంగా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ వచ్చేసి 100%. అదే విధంగా హైదరాబాద్ అండ్ నెక్స్ట్ కరీంనగర్ వచ్చేసి 99, 98 ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది కరీంనగర్. నెక్స్ట్ ఖమ్మం వచ్చేసి కూడా 100%. అదే విధంగా ఖమ్మం ఓవరాల్ గా ఖమ్మంలో మొత్తం 100%. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఖమ్మంలో ఎక్కువ ఉన్నాయి వేకెన్సీస్ అనేది. నెక్స్ట్ మహబూబ్ నగర్ వచ్చేసి 100%, 95 ఆ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. మెదక్ కూడా 99, 95, 98, 99, నల్గొండ కూడా 99 అండ్ పెద్దపల్లి విషయాన్ని చూసుకుంటే 99, 100, 95 ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. పెద్దపల్లికి సంబంధించి చూసుకుంటే మాత్రం పెద్దపల్లి కూడా ఆల్మోస్ట్
ఆంధ్రప్రదేశ్ వాళ్ళే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సంగారెడ్డి కూడా 99, 100, సికింద్రాబాద్ 99, 100, అదేవిధంగా సూర్యాపేట కూడా 99, 100 ఆల్మోస్ట్ అదే ఉండడం అయితే జరిగింది. వనపర్తి కూడా 99, 100, అదేవిధంగా వరంగల్ చూసుకుంటే 100%. సో ఓవరాల్‌గా మనకు 99, 100% ఉండడం అయితే జరిగింది. ఓవరాల్‌గా సెలెక్ట్ అయిన తెలంగాణలో వచ్చేసి 607 మందైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో చాలా మందికి మెసేజ్‌లయితే రాలేదు. ఈరోజు ఈవినింగ్ లోపు మీకు మెసేజ్‌లయితే రావడం అయితే జరుగుతుంది. సో మెసేజ్‌ల కాడ టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది తెలంగాణ విషయానికి చూసుకుంటే మాత్రం కట్ ఆఫ్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్, జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అన్నమాట. సో వీళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉండడం జరిగింది. 23rd లాస్ట్ డేట్ అన్నమాట. ఇక్కడ అమలాపురం సంబంధించి కట్ ఆఫ్ 100%. ఇక కట్ ఆఫ్ అనకాపల్లి 100. ఇక నెక్స్ట్ వచ్చేసి అనంతపూర్ 100, అదేవిధంగా భీమవరం 100, అండ్ నెక్స్ట్ చిత్తూరు 100, అదేవిధంగా కడప 100, ఏలూరు 100, గుడివాడ 100, గుడివాడ కూడా 100, హిందూపురం 99, 100, కర్నూలు 99, 100, మచిలీపట్నం 100, మార్కాపురం 99, అండ్ అదేవిధంగా నంద్యాల 99, 100% ఉండడం అయితే జరిగింది. నరసరావుపేట కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని చూసుకుంటే మాత్రం అన్ని డివిజన్‌లకు సంబంధించి అన్ని చూసుకుంటే మాత్రం 100% అయితే ఉండడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా 99, 100 అయితే ఉండడం అయితే జరిగింది. విజయనగరం చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ బార్‌లో కొడితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. వీళ్ళకి కూడా మెసేజ్‌లు అనేది ఈరోజు వస్తాయి. ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్‌లో అంటే 1048 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్ట్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీకు తీసుకొని అయితే వెళ్ళండి. ఏమేం డాక్యుమెంట్స్ ఆల్రెడీ చేశాను. మళ్ళీ కూడా ఒకసారి వీడియో పెడతాను, అది చూడండి మన ఛానెల్‌లో. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ అనేది రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి అన్నమాట. తక్కువ కట్ ఆఫ్ 47% జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 26 నార్త్ ఈస్టర్న్ సర్కిల్ లిస్ట్ 1 అన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఇదైతే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక కట్ ఆఫ్ చూసుకోవచ్చు మీరు. అగర్తలలో 95. సో ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. మీరు కట్ ఆఫ్ అనేది ఇక్కడ దీంట్లో స్క్రోల్ అవుతుంది. మీరు ఒకసారి చూసుకోండి. చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండడం అయితే జరిగింది. 32, 93 ఇక్కడ చూసుకోవచ్చు. చాలా తక్కువ ఉండడం అయితే జరిగింది. మీరు చాలా 95 ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మన వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది చాలా మంది. సో నేను అప్లై చేసిన కాడనే చాలా మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. 87.4 సంథింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ ఏ విధంగా ఉందనేది. 95 చాలా తక్కువ కట్ ఆఫ్ అన్నమాట. సో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. అన్ని డివిజన్‌లకు సంబంధించి ఇక్కడ 86 అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా 100, 95, 94, 93, 92, అదేవిధంగా 90 ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది కట్ ఆఫ్ సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు 776 మేఘాలయ సంబంధించి, పీడబ్ల్యూడీఏ సంబంధించి 67%, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 65%కే జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు 65, అదేవిధంగా 67%కే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు అనుకోవచ్చు చాలా అంటే 18 అంటే 90, 100% ఉంటే జాబ్స్ అని అనుకుంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు 51%కే వచ్చింది. క్లియర్‌గా చూసుకోవచ్చు 51%కే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. సో మీరు కరెక్ట్ వెతికితే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు ఓబీసీ. ఇక్కడ చూసుకోవచ్చు 58%, అండ్ ఇక్కడ 47% ఒకటి ఉండేది. అది ఒక నిమిషం లైన్‌లో. సో ఇక్కడ నెక్స్ట్ 50% పీడబ్ల్యూడీఏ సంబంధించి చూసుకోవచ్చు. నెక్స్ట్ 47% కూడా ఉంది ఒకటి ఓబీసీ వాళ్ళకు. 47కే రావడం అయితే జరిగింది. 73 ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. సో కట్ ఆఫ్ అనేది 47 వాళ్ళకు రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మిస్టేక్ చేసిర్రు ఏందంటే మీరు నెక్స్ట్ టైం అయినా కూడా మీరు నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో పెట్టుకుంటే జాబ్స్ అనేది తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మైండ్‌లో గుర్తుపెట్టుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ సంబంధించి 47%కే రావడం అయితే జరిగింది. 794 మీరు నార్త్ ఈస్ట్ సర్కిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏబీ పైన జాబ్ అయితే రావడం జరుగుతుంది. 794 నెంబరు 47.667%కి జాబ్ రావడం జరిగింది. మీరు క్లియర్ చూసుకోవచ్చు. ఇదంతా ఎడిటింగ్ కాదు. మీరు ఒకసారి వెబ్‌సైట్‌లో వెళ్లి ఓపెన్ చేసుకొని చూడండి. సో ఇది సంబంధించి ఏదైతే కట్ ఆఫ్‌కి సంబంధించిన
సంబంధించి రిజల్ట్స్‌కి సంబంధించిన వీడియో అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి మన టెలిగ్రామ్ గ్రూపు. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. వేరే గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించిన వీడియోస్ కూడా రావడం అయితే జరుగుతుంది. థాంక్ యూ.